స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సిద్ధమైంది. అలానే ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు రెడీ అవుతున్న వాతావరణం మొదలైంది. ఇవాళ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా క్యాడర్కి కూడా పిలుపునిచ్చారు. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, అందరూ రెడీగా ఉండాలి. నాయకులు కూడా తమ నియోజకవర్గాల పరిధిలో గెలుపు సంబంధించిన విషయం పైన వారి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చూస్తాం, గెలిచి రావాలి, గెలవకుండా వస్తే మాత్రం వేరేగా ఉంటుందనే పరిస్థితిని స్పష్టం చేశారు. సో దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సో ఇదే రోజున వైసీపీ తమ పార్టీ సంబంధించినటువంటి నాయకుల సమావేశాన్ని కూడా జగన్ ఏర్పాటు చేశాడు. ఆయన కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవ్వాలనేటువంటి వ్యవహారాన్ని కూడా ఇచ్చారు. సో మొత్తానికైతే మాత్రం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సహజంగానే అధికారంలో ఉన్నటువంటి వారికి స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి ఎప్పుడూ కూడా అడ్వాంటేజ్గా ఉంటాయి. అయితే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే కూటమి పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ముందుకెళ్ళబోతున్నారు. సో పార్టీ సంబంధించినటువంటి సింబల్ ఉన్నా, పార్టీ సింబల్ లేనటువంటి వాటికైనా కలిసి ఉమ్మడి అభ్యర్థులనే ఖచ్చితంగా పెట్టబోతున్నారు. అయితే సహజంగానే వైసీపీ సంబంధించిన క్యాడర్ ప్రస్తుతానికి స్తబ్దుగా ఉంది. చాలామంది పోటీ చేసేదానికి కూడా వారు ఎక్కడ సుముఖంగా కూడా లేరు. అయితే ఇవాళ జగన్ ఇప్పటి నుంచే క్యాడర్ను ఎన్నికలకు సంబంధించినటువంటి దాన్ని సన్నిద్ధం చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే సో ఆయనకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం, వైఎస్ఆర్సీపీ చాలా ఘోర పరాజయాన్ని చవిచూసింది. 11 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి, ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సో అప్పటి నుంచి మనం చూస్తున్నాం, ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు జగన్ కావచ్చు, ఆ పార్టీ నేతలు కూడా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ను కూడా అదేవిధంగా వాడుకునేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ధీటుగా ప్రజలు మన వైపే ఉన్నారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దాన్ని ప్రజలకు ఇంకా అధికారంలో ఉంటారు కాబట్టి చేయగలిగినటువంటి వాటితో వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉండబోతోంది. సో చూద్దాం. దీంతో పాటుగా సర్ అనేది కూడా ఇవాళ సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు కూడా ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాల పట్ల దానికి ఉన్నటువంటి సమర్థతను కూడా సమర్థించినటువంటి పరిస్థితి అత్యున్నత న్యాయస్థానం. సో కాబట్టి సర్ అనేది కూడా చేపట్టబోతున్నారు. సర్ మీద కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కూడా ఇదే రోజున రియాక్ట్ అయ్యారు. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. సో మనం కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్నల్ దాటినా కూడా దాన్ని తప్పట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటిది. ఇంకోవైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ ఎన్నికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏదో జరిగిపోబోతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండకపోతే ఎలా అని చెప్పి జగన్ మాట్లాడినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మాత్రం రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండబోతోంది. సో ఇవాళ ఈ ఎలక్షన్స్కి సంబంధించిన విషయంపైనే ఎవరేం మాట్లాడారో ఒక్కసారి మనం చూద్దాం. మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలిపే ప్రధానం. ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. నాయకులకు గౌరవిస్తాం. మీ పరిధిలో మీరు గెలవకపోతే మాత్రం మీకు దండం పెడతారని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గెలిపే ద్వేయంగా నాయకత్వం పనిచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలతో అనుసంధానం కావాలి. ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలి. సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా చేసిన పని మన ద్వారా చేశామని పదే ప్రజలకు గుర్తు చేసి వాళ్ళని మన పార్టీ వైపు ఆకర్షించుకునే బాధ్యత కూడా మీదే. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కుట్రలు పన్నుతాడు అని చెప్పి కార్పొరేషన్లో మన జరిగిన ఉప ఎన్నికలు, కార్పొరేషన్లు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, మండల పరిషత్తులకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా మనం అంతా చూసాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పోలీసులను అడ్డు పెట్టుకుని పోలీసుల ద్వారా ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తాడు, ఏ రకంగా కుట్రలు పన్నుతారు అని చెప్పి మనమంతా కూడా మన కళ్ళతో మనమంతా కూడా చూసాం. ఏ రకంగా ఆయన బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడో కూడా మనకు అందరికీ కూడా తెలిసిన విషయాలే. కానీ ఇవన్నీ తెలిసి ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం
ఖచ్చితంగా మనం ప్రెస్టేజ్గా తీసుకుని జరిపించాల్సిందే. ఇది ప్రతి ఒక్క క్యాండిడేట్కు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. రైట్, చూసాం కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ మహానాడు కార్యక్రమాన్ని మొదటి రోజు జరుగుతోంది. వర్చువల్గా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అలానే దేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్స్లో నమోదు చేస్తే లక్షల మంది నమోదు చేసి ఇవాళ అటెండ్ అయ్యారు. సో దీన్ని ఉద్దేశించి చాలా క్లియర్గా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కమ్మని పిలుపునిచ్చారు. ఇటు నాయకులు కావచ్చు, ఇటు క్యాడర్ కూడా దీనికి రెడీ కాబోతున్న పరిస్థితి. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన హడావుడి? ఇంకోవైపు సర్రకు సంబంధించి కూడా వీరేం మాట్లాడారో చూద్దాం. మొత్తం ఈ రెండింటి మీద కూడా మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు